ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, శివుడు నిన్ను ఒక పెద్ద పని కోసం ఎంచుకుంటున్నాడంటే ఖచ్చితంగా ఈ 7 విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ 7 కనుక మీ జీవితంలో జరిగాయి అంటే శివుడు నిన్ను ఒక పెద్ద పని కోసం సిద్ధం చేస్తున్నాడు అని తెలిపే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క శివభక్తుడు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి. మీ జీవితంలో ఒక లోతైన ఆధ్యాత్మిక మార్పు జరుగుతూ ఉండొచ్చు. అయితే శివుడు నిన్ను పెద్ద పని కోసం సిద్ధం చేస్తున్నాడు అని చెప్పే మొదటి సంకేతం తెలుసుకుందామా? ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, జీవిత సత్యాన్ని తెలిపే మార్గాన్ని సూచించే ఆ దైవం మీకు చేరవేయాలనే వాక్కులు. మొదటి దశ వరుస పరీక్షలు. నువ్వు సామాన్యమైన వ్యక్తి, రోజు కూడా కష్టపడుతూ ఉంటావు. నీ జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం అంత త్వరగా కనిపించదు. ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితులు, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు దేవునికి దండం పెట్టుకుని వెళ్తావు. నీ పని మీద లేదా నీ ఉద్యోగం, నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తావు. ఎప్పటికో ఆ ఫలితం కూడా ఆలస్యంగా వస్తుంటుంది. నీవు ఇలాంటి సమయంలోనే చిన్న విషయాలు కూడా పెద్ద పరీక్షలుగా మారడం అనిపిస్తుంది. ఒకదానిపై మరొకటి పడుతూ నిన్ను ఇబ్బందులకు, దేవుడిపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టడానికి అనేకమైన ఆలోచనలు, బాధలు, ప్రశ్నలు నిన్ను చుట్టుముడతాయి. నిద్ర కూడా పట్టదు. అంతకు మించి ఇంకా గట్టిగా నీ జీవితంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏం ఆలోచిస్తాం? నా జీవితం నాశనం అయిపోయిందని ప్రతి క్షణం కుమిలి కుమిలి బాధతో రోధిస్తావు, అవునా? భక్త, నీలో ఉన్న మలినాలు తొలగించడానికి కొన్ని ప్రయత్నాలేవి. ఎందుకంటే అవి ఉంటే ఎప్పటికీ నీవు ముందుకు వెళ్ళలేవు. నీవు ఎక్కడ ఆగిపోయినట్లుగా అనిపిస్తుందో తెలుసా? ఎక్కడైతే నీకు దెబ్బ తగులుతుందో అక్కడే నువ్వు ఉన్నట్లుగా నీ జీవితాన్ని నీవు ముందుకు వెళ్లకుండా నువ్వే ఆపేస్తున్నట్లుంటుంది. కాబట్టి నీలోని బలహీనతలను తుంచి పారేయడానికే ఆ దేవుడు ఆడిన ఆట ఇది. నీలో భయాన్ని తొలగించడానికి నీకు వచ్చిన పరీక్ష ఇది. అహంకారం, కోపం, అసూయ అన్నీ వదిలిపోయేది ఇలాంటి సమయంలోనే. అందుకే కష్టాలు వచ్చినప్పుడు అవి నువ్వు నుండి దూరంగా పోయినప్పుడే కడిగిన ముత్యం వలె నువ్వు మరింత బలంగా ఉంటావు. నీవు వరుస పరీక్షలు ఎదుర్కొని ఉక్కులా తయారైనప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. జీవితంలో నిలబడగలవు. రెండవ దశ ఒంటరితనం. ఇది తట్టుకోవడం అందరి వల్ల కాదనే చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక వరం అని తెలుసుకోవచ్చు. సరే, వరం తీసి పక్కన పెడదాం. ముందుగా దీని గురించి తెలుసుకుందాం. ఈ దశలో నీకు చాలామంది దూరం అవుతారు. బంధువులు, మిత్రులు అందరూ దూరం అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కో రీజన్. నీ గురించి ఎందుకు దూరం అయ్యారో ఇది చాలా బాధాకరం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? ప్రతి బెల్లం ముక్కను మనం నేలపై పడేసి మనం దూరంగా వచ్చామనుకోండి, ఏమవుతుంది? దాని చుట్టూ తీయదనానికి చీమలు గుమ్ముతాయి. గుంపుగా వచ్చి చిన్న చిన్నగా దాన్ని కొరుకు తింటూ దాని ఆకారాన్ని, రుచిని మొత్తం పీల్చుకొని పిప్పి చేసేసి వదిలేస్తాయి. ఇదే వెలుగుతున్న దీపం చుట్టూ ఏమొస్తాయి చెప్పండి? ఏమీరావు. ఎందుకది బగబగా రగిలే నిప్పు జ్వాల. ఒక దీపం చీల్చుకొని వెలుగును ప్రసాదిస్తుంది. చీకటి కమ్మిన ఇంటిని వెలుగుగా మారుస్తుంది. ఇక్కడ ఈ దీపం ఉన్న చోట పురుగులు రావు, చీమలు కూడా రావు. వస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒకవేళ ధైర్యం చేసి వస్తే ఆ నిప్పుల మంటలో బూడిదైపోతాయి. అదే మనం తీయనైన బెల్లం ముక్కలా కాదు, మన గుండెల్లో రగిలే అగ్నిని బయటకు మనం అలానే కనిపించాలి. ఒక అగ్నిలానే మనం మారాలి. అలా మనల్ని చేయడానికే జీవితంలో వచ్చేదే ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు. వీటిని ఇప్పుడు మీరు మిత్రులుగా చూస్తారా లేదా శత్రువులుగా చూస్తారా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఎదురుపడి వాటితో యుద్ధం చేస్తే కొత్త జీవితం వస్తుంది. దేవుడా, నాకు ఇది కావాలి అని నువ్వు కోరినప్పుడు ఆ తర్వాత నీ జీవితంలో నుంచి వచ్చేది సంతోషాలు కాదు, కష్టసుఖాల్లాంటి కలిగిన బాధలతో కూడిన ఒక యుద్ధం లాంటిది. నీ జీవితంలో మొదలుపెట్టినప్పుడే ఆ యుద్ధంలో నీ మనసులో ఉన్న అన్ని మలినాలు పూర్తిగా దూరమైనప్పుడు, నీవు ఒక చిన్న దీపకాంతిగా మారినప్పుడు నీ కోరిక తీరుతుంది. అప్పుడు నీ నిజమైన జీవితం మొదలవుతుంది. ఈ దశలోనే ధ్యానంలోకి నువ్వే వెళ్ళొచ్చు. దేవుడి పూజలోకి నువ్వు ఎక్కువగా లీనమై వెళ్ళొచ్చు. దేవుడు ఎక్కువసార్లు గుర్తుకు రావచ్చు. ఎప్పుడు వెళ్ళని దేవాలయానికి వెళ్ళాలని నీకు అనిపించవచ్చు. ఇది ఆత్మ పరిశీలనకు అవకాశం. శైవ సాంప్రదాయంలో ఒక భావన ఉంది. భగవంతుడు ఎవరికైనా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్గం లేదా బాధ్యత ఇవ్వాలని అనుకున్నప్పుడు ముందుగా వారిని జీవిత అనుభవాల ద్వారా తీర్చిదిద్దడాన్ని భక్తులు నమ్ముతారు. ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా వర్తిస్తుందని చెప్పలేం. కానీ చాలామంది భక్తులు అనుభవాల్లో కనిపించే కొన్ని సంకేతాలను మనం చెప్పుకుంటున్నాం.
మూడవది శివుని వైపు సహజమైన ఆకర్షణ. ఈ దశలోనే శివాలయానికి వెళ్ళాలని అనిపించడం, ఓం నమ శివాయ అని జపం చేయాలనిపించడం, శివుని కథలు వినడం, దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, పూజలు ఉన్న వాటికన్నా ఇంకాస్త మెరుగ్గా చేయడం, ఇవన్నీ చాలామందికి భక్తి పెరిగే దశలో సహజంగా వస్తాయి. ఈ మాటలు నీ వరకు వచ్చాయంటే నీవు ఇందులో ఉన్నట్లే. ఇవన్నీ విన్న తర్వాత నీ హృదయం నీకు లోపల ఒక సందేశం చెప్తుంది. ఎందుకో ఆలస్యం, నీ బాధలు కష్టాలు ఇక్కడితో తరిమి కొట్టే సమయమే ఇది. ఆ హృదయానికి ధైర్యం వచ్చి రహస్యాలు తెలుసుకుని ఒక కొత్త ఉత్తేజ కాంతితో భగవంతుని వైపు చూస్తుంది. అందుకే ఆ హృదయం నీకు ఇచ్చే సంకేతమే, అన్నీ నాకు జరిగాయని భయపడకు, అన్నీ జరిగాయి, సంకేతాలు వచ్చాయని ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన కలుగుతుందా? ఈ పరీక్షలు ఎదుర్కొన్న వారే ఎన్నో పరీక్షలను ఎదుర్కొని జీవిత సత్యం అనేది తెలుసుకోండి. ఇక్కడి వరకు వచ్చిన వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే కొంతమంది ఈ దశలో కొన్ని ప్రయాణంలో మాత్రమే ఉన్నారు. మీ అందరికీ ఆ భగవంతుని వాక్కు. కొంతమంది నువ్వు మంచం మీద ఉండి నీ పనులు పూర్తిగా చేసుకోలేకపోయినా, పూజ చేయలేకపోయినా, దేవాలయానికి వెళ్ళలేకపోయినా, పశ్చాత్తాపంతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే, బ్రతుకు మీద ఆశ వదిలేసి జీవిస్తున్న వాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా సరే, మీ అందరూ ఆ భగవంతుని దృష్టిలో పరమ భక్తులు మీరే. వేరే ఇంకొకరెవ్వరూ గుర్తించలేదు, మీ వెనుకనే దైవం ఉంది అని ఆలోచించండి. నీకు సమయం వచ్చినప్పుడు నీకు సహాయం చేయాలని ఎదురు చూస్తారు. నా మాటల ద్వారా మీకు అందరికీ తెలియజేయాలని సూచిస్తారు. ఈ సంకేతాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత ఏం చేయాలో అన్నీ తెలియజేస్తాను. ఈ 3 విషయాలు ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా. అలానే ఇంకొక ముఖ్యమైన 4 విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు అతి త్వరలోనే తెలియజేస్తాను. మరి ఈ 3 ఎన్ని ఉన్నాయి అన్నది మీరు తప్పకుండా నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.